పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈ 4వ అధ్యాయం అంతా అందులో వ్రాయబడినటువంటి విషయాలు కొన్ని ఈ రాత్రికాల సమయంలో మనము చదువుకొని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము అందులో వ్రాయబడినటువంటి విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఈ గ్రంథాన్ని భక్తుడైనటువంటి లూకా గారు రాశారు. లూకా గారు బైబిల్లో 2 పుస్తకాలు, లూకా శుభవార్త, అపోస్తలుల కార్యముల గ్రంథం, ఈ 2 పుస్తకాలు కూడా లూకా గారు రాశారు. అయితే బైబిల్లో ప్రతి పుస్తకం మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాసినటువంటి భక్తులందరూ కూడా యూదులే, అందరూ కూడా యూదులే. కానీ లూకా గారు ఒక్కడే అన్యుడు. ఈ అన్యుడైనటువంటి లూకా ఈ 2 పుస్తకాల్లో ఒకటేమో యేసయ్యను పరిచయం చేశాడు. ఆయన ఎలా రాశాడు ఆ లూకా సువార్త అంటే, ఆయన ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అంటే మరియ గారి జీవితంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరియ గారి దగ్గరికి వెళ్ళి, గాబ్రియల దేవదూత నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, లేకపోతే నీ గర్భాన కుమారుడు జన్మిస్తాడు, మెస్సయ్య జన్మిస్తాడు అని చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అడిగి మరీ తెలుసుకొని అట్లా ఆ రీతిగా ఆయన సువార్తను రాయటం జరిగింది. కానీ అపోస్తల కార్యాలు ఉంది చూసారా, అది అడిగి తెలుసుకున్నవి కావు. ఆయన స్వయంగా ఆ పరిచర్యలో ఉన్నాడు. ఆయన ఏది చూశాడో, ఏం జరిగిందో తను చూచినట్లుగా లూకా గారు ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాయటం జరిగింది. అందుకొరకే ఆయా సందర్భాల్లో మీరు చూస్తే, మేము ఓడ ఎక్కినప్పుడు లేదా మేము పలానా స్థలానికి వెళ్ళినప్పుడు అని లూకా గారు తనను కలుపుకొని ఆ మాట అనేక సందర్భాల్లో ఆయన వాడుతున్నాడు. కాబట్టి లూకా సువార్త ఏమో అందరిని అడిగి తెలుసుకొని ఆ అనుభవాలు తెలుసుకొని ఆయన రాయటం జరిగింది. ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అపోస్తల కార్యముల గ్రంథమేమో స్వయంగా పరిచర్యలో ఆయన సహకరిస్తూ పౌలు గారితో పాటు ఉండి ఆయన చూచి విన్నటువంటి వాటన్నిటిని గురించి ఆయన అపోస్తల కార్యముల గ్రంథంలో వ్రాయడం జరిగింది. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, ఈ పుస్తకానికి ముగింపు అనేది ఇంతవరకు లేదు. ఎప్పుడు ఈ పుస్తకానికి ముగింపు అంటే, యేసుక్రీస్తు 2వసారి తిరిగి వచ్చినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథానికి ముగింపు. ఎందుకొరకంటే పెంతెకొస్తు పండుగ దినమందు ఇది సంఘం ఆరంభించబడింది. అప్పటి నుండి ఇక సంఘంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరెవరు ఏ ఏ స్థలాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ శిష్యులు కొట్టబడ్డారో, చంపబడ్డారో, ఆ సంఘ చరిత్ర అంతా కూడా వ్రాయబడింది అపోస్తల కార్యముల గ్రంథంలో. ఇక ఆ ఎండింగ్ మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం పుస్తకం ఆ ఎండింగ్ ఎలా ఉన్నది అంటే, చూడండి ఒకసారి చివరి అధ్యాయములో చివరి వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట 30వ వచనం 31వ వచనం అనుకుంటా. ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెనో అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంది, ఇక ఆగలేదు. పౌలు గారు ఇంకా అప్పటికే చనిపోలేదు, ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తును గూర్చిన సంగతుల్లో బోధించుచు ఉండెను అంటే అది జరుగుతూ ఉంది, ఇంకా ముగింపుకు రాలేదు. ఆనాటి నుండి ఇక శిష్యులందరూ కూడా చదిరిపోవడం, అందులో తోమా గారు మన భారతదేశానికి రావడం, ఇంకొంతమంది శిష్యులు వేరే దేశానికి వెళ్ళడం, అక్కడ సంఘాలు కట్టబడడం, ఆ సంఘాల్లో నుండి మళ్ళీ కొన్ని సంఘాలు ఏర్పాటు చేయబడడం, ఆ సంఘాల్లో నుండి మరికొన్ని సంఘాలు అంటే సేవకులుగా ఏర్పాటు చేయబడి వారు సంఘాలను కట్టడం, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అపోస్తల కార్యముల గ్రంథం అనేది కొనసాగుతూనే ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఈ పుస్తకానికి ముగింపు? యేసయ్య మళ్ళీ 2వసారి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఈ పుస్తకానికి అపోస్తల కార్యముల గ్రంథానికి ముగింపు. సరే, ఈ పుస్తకంలో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు.
ఎవరెవరు అంటే, ఒక వ్యక్తి ఏమో పేతురు, ఇంకొక వ్యక్తి ఏమో ఫిలిప్పు, ఇంకొక వ్యక్తి ఏమో పౌలు. పా అనే అక్షరం మీద ఈ ముగ్గురు పేర్లు కూడా వస్తాయి. పేతురు, ఫిలిప్పు, తర్వాత పౌలు గారు. ఈ ముగ్గురుని కూడా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, ఈ పేతురు గారేమో ఎక్కువగా యూదులకు సువార్తను ఆయన ప్రకటించాడు. ఫిలిప్పు గారేమో అటు ఇటు కాని వారికి, అంటే అటు నపంసకులు, ఆ తర్వాత సమరయులు. మీకు అర్థమవుతుంది? నపంసకులు అంటే స్త్రీ పురుషులు కాని వారిని నపంసకులు అంటారు. నపంసకులకు సువార్తను ప్రకటించాడు ఈ ఫిలిప్పు గారు. తర్వాత ఆత్మీయతలో కూడా అటు ఇటు కాని వారు అంటారు చూసారా, అటు యూదులు కాదు, ఇటు అన్యులు కాదు. ఈ సమరయులకు ఫిలిప్పు సువార్తను ఆయన ప్రకటించడం జరిగింది. ఇక పౌలు గారు ఎక్కువగా ఆయన యూదులతో పాటు దాదాపుగా 90% అన్యులకు ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, పేతురు గారు ఎక్కువగా యూదులకు ప్రకటించాడు. ఫిలిప్పు గారేమో ఇటు యూదులు కాదు, అటు అన్యులు కాదు, సమరయులకు ఆయన సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, శారీరకంగా కూడా అటు ఇటు కాని వారు నపుంసకులకు ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. పౌలు గారేమో ఎక్కువగా అన్యులకు ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. ఈ ముగ్గురిని మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచమంతటా కూడా ఈ 3 రకాలుగా సువార్త ప్రకటించబడింది అనే అర్థం మనకు కనబడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అపోస్తుల కార్యాలు అనగానే చాలామంది ఉన్నారు, కానీ ఇందులో వీరి ద్వారా ఎక్కువగా సువార్త ప్రకటించబడింది 3 వ్యక్తులు. పా అనే అక్షరం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. పేతురు, ఫిలిప్పు, పౌలు. ఈ 3 వ్యక్తులు కూడా ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. సరే, జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు పంపబడిన తరువాత 120 మంది మేడగదిలో ఉన్నారు. వారందరూ కూడా భాషలు మాట్లాడుతూ ప్రభువును వారు ప్రకటించడం మొదలుపెట్టారు. భాషలు అంటే అక్కడ అందరికి అర్థమయ్యేటువంటి భాషల్లో వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తెలుగు రానివాడు తెలుగులో, ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్లో, మలయాళం రానివాడు మలయాళంలో, అట్లా వారికి రాదు అసలు ఆ భాష, కానీ ఆ భాషల్లో వారు మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశముల నుండి చాలామంది అక్కడికి కూడి వచ్చారు. కాబట్టి ఆ భాషల్లో వీరందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వారు ఆశ్చర్యపడ్డారు. అసలు వీళ్ళేంటి మా దేశపు మాతృభాషలో మాట్లాడుతున్నారేంటి, లేదా మా ప్రాంతపు మాతృభాషలో వీరు మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఈ వరం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు గారు అందరి తరపున నిలవబడి ఏమన్నాడు అంటే, మీరు దీనికి ఆశ్చర్యపోతున్నారా? దీనికి ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీరందరూ కూడా ఈ భాషలో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తూ ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసయ్యను గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడికి చాలామంది యూదులు కూడా వచ్చారు. ఆయా దేశాల నుండి చెదిరిపోయారు కాబట్టి యూదులు అక్కడికి వచ్చారు. ఆ యూదులను కూడా ఉద్దేశించి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన కొన్ని మాటలు ఎత్తిపట్టి పేతురు గారు కూడా సువార్తను ప్రకటించడం జరిగింది. దేవుని వాక్యమును అక్కడ ప్రకటించినప్పుడు దాదాపుగా 3000 మంది మొట్టమొదటిగా సంఘములోనికి చేర్చబడ్డారు. 120 మందితో ఆరంభమైనటువంటి సంఘం ఈ 120 మందిలో ఎంతమంది చేర్చబడ్డారు? మొట్టమొదటిగా అప్పుడు జనాభా అంత తక్కువ ఉన్నప్పుడే మొట్టమొదటి ప్రసంగం విని 3000 మంది చేర్చబడ్డారు అంటే ఇక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక ఆ తర్వాత సంఘంలోనికి చేర్చబడిన తర్వాత మరికొంతమంది ఈ రీతిగా ఆయా ప్రాంతాల్లో వెళ్తూ సువార్తను వారు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఒకానొక సమయంలో పేతురు, యోహాను వారిద్దరు కూడా దేవాలయమునకు వెళ్తున్నారు. పగలు 3 గంటల సమయంలో వారు దేవాలయమునకు ఎక్కువ వెళుతున్నారు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారంగా చట్టం ఏమిటంటే, దేవుడిచ్చినటువంటి చట్టం ఏమిటంటే, కుంటివాడే కానీ, అంటే హ్యాండిక్యాప్డ్ అంటారు చూసారా, గుడ్డివాడే కానీ, లేకపోతే ఓచకాలు చేయి కలిగిన వాడే కానీ, కుష్ఠవ్యాధి కలిగిన వాడే కానీ, కనీసం కుష్ఠవ్యాధి మచ్చ కలిగిన వాడే కానీ, గజ్జి ఉన్నవాడే కానీ, స్త్రీ కణగా ఉన్నప్పుడు కానీ వారు దేవాలయములోనికి వెళ్ళకూడదు, దేవుని మందిరములోనికి వారు వెళ్ళకూడదు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టం. అందుకొరకే ఒక కుంటివాడు ఎక్కడ కూర్చున్నాడు అంటే
దేవాలయానికి బయట కూర్చున్నాడు. ఎక్కడ? దేవాలయంలోనికి రాకూడదు కాబట్టి దేవాలయము బయట కూర్చున్నాడు. అందుకొరకే కుష్ఠవ్యాధి కలిగినటువంటి 10 మంది యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రభువును అడిగినప్పుడు, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోనండి అని చెప్పాడు. యాక్చువల్గా మనమైతే ఏమడుగుతామో, మాకు కావలసింది స్వస్థతయ్యా, యాజకునికి కనపరచుకోవడం ఏంటి అని అడుగుతాం. వచ్చింది యూదులు కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది, అంటే మేము వెళ్ళేటప్పుడే మార్గ మధ్యములోనే మేము స్వస్థపరచబడతాము. యాజకునికి ఎందుకు కనపరచుకోవాలి అంటే, పర్మిషన్ రావడానికి, మందిరంలోనికి వెళ్ళడానికి ఇక ఏ ఆటంకమో ఉండకూడదు. యాజకునికి కనపరుచుకున్నప్పుడు ఆ కుష్ఠవ్యాధి పోతే, ఓహో ఇక నుంచి మీరు కూడా మందిరంలోనికి రావచ్చు అని చెప్తాడు. కాబట్టి ప్రభు చెప్పేశాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోనండి అని చెప్పాడు. మార్గ మధ్యములోని 10 మంది కూడా కుష్ఠవ్యాధి కలిగిన వారు స్వస్థపరచబడ్డారు. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా మచ్చ కలిగినా లేకపోతే ఏదైనా రోగం ఉన్న, బలహీనత ఉన్నా అతడు మందిరములోనికి రావడానికి అర్హుడు కాదు. కాబట్టి కుంటివాడు అక్కడ కూర్చొని వచ్చేవారిని పోయేవారిని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యోహానులు దేవాలయములకు ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు వారిని చూచి భిక్షం అడిగినప్పుడు వీరన్నారు కదా, మా వైపు తేరు చూడమని చెప్పారు. అయితే వారు ఏమన్నారు అంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అన్నారు. వారి దగ్గర వెండి లేదు, బంగారము లేదు, కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి యేసయ్యను వారు ధరించుకున్నారు. యేసయ్య నామమును వారు ధరించుకున్నారు. కాబట్టి మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అంటే, ఇంకా వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చెప్పి వాడు అలాగే తేరి చూచొచ్చు ఉండగా, అప్పుడు వారు పలికిన మాట, యేసు నామములో లేచి నడవమని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడుచుచో ఎక్కడికి వెళ్ళాడో, గంతులు వేయుచో దేవాలయములోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆశ అండి! ఆశ ఉంది వాడికి, కానీ దేవాలయంలోనికి రానివ్వరు. ఎంతకాలం ఎదురు చూస్తున్నాడో. దేవాలయంలోని పాటలు వినబడుతున్నాయి, ఆరాధన వినబడుతూ ఉంది, వాక్యం వినబడుతూ ఉంది, దేవుని గుంపు కూర్చొని ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉండగా వెళ్ళాలి అనేటువంటి భారం, ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. కానీ మందిరములోనికి అనుమతి లేదు కాబట్టి అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడైతే కాళ్ళు వచ్చాయో వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? మనమైతే ఎక్కడికి వెళ్తామో, 4 బీరు బాటిల్ తెచ్చుకొని, లోకస్తులైతే ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో పార్టీ. ఎందుకంటే రాక కాళ్ళు వచ్చాయి కాబట్టి ఫ్రెండ్స్తో పార్టీ. చాలామంది ఈ 31st నైట్ మీరు చూస్తేనండి, ఈ యవనస్తులు ముఖ్యంగా ఎంత భయంకరంగా ఉంటారు అంటే, మన గ్రామంలో ఒకసారి అట్లా జరిగింది. 3-4 సంవత్సరాల కిందట రోడ్డు మీద ఫుల్గా తాగేసి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కొడుతున్నారట. ఏమైందిరా అంటే, ఏమీ కాలే, వాడికి ఎక్కువైపోయి కావాలని పొగరెక్కిపోయి ఇట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే తమ యొక్క ఎంజాయ్ని లేకపోతే తమ సంతోషాన్ని స్నేహితులతో పంచుకోవాలి అని కోరుకునే వారు చాలామంది ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే సంతోషం కలిగిన, దుఃఖం కలిగిన, బాధ వచ్చిన దేవునితో పంచుకోవాలి అనుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఈయన ఒకడండి. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అంటే, దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయములకు వెళ్ళగానే ఏం జరిగింది? ఈ పరిసయ్యులు, యాజకులు ఇల్లు ఉంటారు కదా, నువ్వేంద్రా దేవాలయంలోకి వచ్చావు, ఎలా బయటికి వెళ్ళు అన్నారట. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, హలో బాస్, ఇంతకు ముందు నేను కుంటివాడినేమో కానీ ఇప్పుడు నా కాళ్ళు వచ్చాయి కాబట్టి నాకు మందిరంలోకి రావడానికి అనుమతి ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెక్ చేశారట, మొత్తం డాక్టర్లు చెక్ చేసినట్టుగా యాజకులు వచ్చి చూశారట, చక్కగా 2 కాళ్ళు వచ్చాయి. నిజమేరా, కాళ్ళు వచ్చాయి, ఎలా వచ్చాయిరా అని చెప్పేస్తావంటే వాళ్ళు అనుకొని వీళ్ళు అనుకొని అందరికీ తెలిసిపోయిందట. అందరికీ తెలిసిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఇదిగో ఫలానా నామములో ఈ వ్యక్తికి కాళ్ళు వచ్చాయి కాబట్టి ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డారు అని చెప్పి అక్కడున్న వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అనేక మంది జనసమూహము గుమికూడారట. సుమారుగా మీరు బైబిల్లో చదువుకుంటే 20,000 మందికి పైగా, 5,000 మంది పురుషులు అని వ్రాయబడింది. 5,000 మంది పురుషులు అంటే సుమారుగా 20,000 మందికి పైగా ప్రజలు అక్కడ కూడుకున్నారు. అంటే లెక్కలు ఎలా ఉంటాయంటే మీకు అర్థం కావడానికి, ఇప్పుడు రాజకీయ లెక్కలు ఉన్నాయనుకోండి. రాజకీయ లెక్కలు ఎట్లా ఉంటారంటే, ఈ ఊర్లో ఓటింగ్ ఎంత అంటారు, అంతేనా? ఈ ఊర్లో ఓటింగ్ ఎంత అంటారు. మామూలుగా ఎవరైనా మాట్లాడుకోవాలి అంటే, ఈ ఊర్లో గడప ఎన్ని గడపలు ఉన్నాయి అంటారు, అంతేనా?
ఎన్ని గడపలు ఉన్నాయి అంటారు కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లెక్కింపు చేస్తూ ఉంటారు. యూదులు కూడా ఎట్లా లెక్కింపు చేస్తారు అంటే అన్ని కలిపి చెప్పరు. సుమారుగా పురుషులు ఒక 5,000 మంది ఉన్నారు. పురుషులు అంటే ఏంటి? నడవగలిగిన వారు, కాల్బలం కలిగిన వారు, శక్తిమంతులు, యుద్ధం చేయగలిగిన వారు, లేకపోతే సుమారుగా ఒక 20 సంవత్సరాల నుండి ఒక 45-50 సంవత్సరాల లోపల ఉన్నవారు అని అట్లా లెక్కేస్తారు. 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే సుమారుగా ఒక 20,000 మంది పిల్ల జల్ల అంతా కలుపుకుంటే అట్లా లెక్కింపు చేసేవాళ్ళండి. అందుకొరకే యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచాడు అంటే పురుషులే 5,000 మంది ఉన్నారంటే ఇక మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు అని అర్థం. సరే, ఇక్కడ చాలామంది 20,000 మందికి పైగా కూడుకున్నప్పుడు పేతురు గారు దేవుని సువార్తను, దేవుని వాక్యమును ఆయన బోధిస్తూ ఉన్నాడు. వాక్యమును ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా 3,000 మంది రక్షణ పొందితే ఇక్కడేమో 5,000 మంది పురుషులు రక్షణ పొందారు. మరి స్త్రీలు ఎంతమంది రక్షణ పొందారో, యవనస్తులు ఎంతమంది రక్షణ పొందారో మనకు తెలియదు. కానీ పురుషుల సంఖ్య అయితే అక్కడ రాయబడింది. 5,000 మంది పురుషులు సంఘములోనికి చేర్చబడ్డారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ 5,000, ఆ 3,000, మొత్తం 8,000, ఆ తర్వాత ఆ 120 మంది, 8,000 అంటే పురుషుల సంఖ్య మీకు చెప్తూ ఉన్నారు. ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ సంఘం పెరిగిపోతూ ఉంది, సంఘం విస్తరించబడుతూ ఉంది. సంఘం విస్తరించబడితే వీడు ఊరుకుంటే వాడు ఎందుకు సాతానుడు అవుతాడు? సంఘం విస్తరించబడతా ఉంటే ఇక వాడు ఊరుకోలేదండి. ఏదో ఒకటి చేయాలి, బెదిరించాలి సంఘాన్ని అని చెప్పి సంఘం మీదకి కొంత శ్రమను తీసుకువస్తూ ఉన్నాడు ఈ యొక్క సాతానుడు. సరే, ఇప్పుడు 4వ అధ్యాయములో మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రజలందరూ కూడా ఈ రీతిగా దేవుని సువార్తను విని వారు సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. ఇక 4వ అధ్యాయములో 1వ వచనములో మీరు చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట, వారు ప్రజలతో మాట్లాడుకొనుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయో, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగుననియు ప్రకటించుటయో చూచి కలవరపడి వారి మీదికి వచ్చి ఏమేం ప్రకటించాలో పేతురు గారు ఏమేం ప్రకటిస్తున్నాడు ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఏం బోధిస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచాడు, ఆయన ద్వారా మనము కూడా పునరుత్థానపు శక్తిని పొందుకుంటాము. ఇది అసలైనటువంటి బోధ. ఏంటి చెప్పండి? యేసయ్య బోధ ఏమిటంటే ఆయన బోధలు కానీ, ఆయన జీవితము కానీ, లేకపోతే ఆయన మరణము కానీ, ఆయన పునరుత్థానము కానీ ఏదైతే ఉందో దానిని గురించి అపోస్తులు ఏం చేస్తూ ఉన్నారు? బోధిస్తూ ఉన్నారు. అదే మీకు చాలాసార్లు చెప్పే కదా, స్వస్థపరిచారు అపోస్తులు కానీ స్వస్థత గురించి ఎక్కడ కూడా వారు బోధించలే. యేసయ్య కూడా అనేక మందిని బాగు చేశాడు కానీ స్వస్థతల గురించి ఆయన కూడా ఎక్కడ బోధించలేదు. కానీ ఈరోజు బోధ చేస్తే అనేక మంది శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు లేదా శరీర సంబంధమైనటువంటి వాటిని బోధించేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ పేతురు గారు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి, మన వారిని నమ్మితే మనకు కూడా పునరుత్థానం ఉన్నది అని బోధిస్తూ ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి దాదాపుగా ఎంతమంది చేర్చబడ్డారట? 5,000 మంది పురుషులు సంఘములోనికి చేర్చబడ్డారు. మరి అక్కడ ఏం జరిగింది? యాజకులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ప్రకటించుటయు చూచి ఏం జరిగిందట? కలవరపడి వారి మీదికి వచ్చి. అంటే సత్యాన్ని సత్యముగా బోధిస్తున్నప్పుడు ప్రజల్లో ఏమొస్తుంది చెప్పండి? కలవరం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కలవరం ఎందుకు కొరకై అంటే సత్యమును సత్యంగా పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యాజకుల్లో, ఆ అధికారుల్లో కలవరం వచ్చిందట. కలవరం వచ్చి ఏం చేశారు? అందరూ కూడా వారి మీదికి వచ్చి, ఎవరి మీదికి? రక్షణ పొందిన వాళ్ళందరి మీదికా? అందరి మీదికి కాదు, ఇద్దరే. ఎవరు వారు? పేతురు, యోహాను. ఈ బోధకుల మీదకి వచ్చారట. వారి మీదికి వచ్చి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ గుంపులో నీ ఉంటావా, లేకపోతే ఆ గుంపులో నీ ఉండగలవా అనేది ప్రశ్న. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, అమ్మ ఈ సౌండ్కి బొచ్చులు పడుతున్నట్టు ఇంట్లో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
రైట్. ప్రభునందు ఆత్మీయులరా, దాదాపుగా ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారండి? ఉదాహరణకు 5,000, ఫస్ట్ 120, తర్వాత 3,000, తర్వాత 5,000, మొత్తం ఎంత? 8,120 మంది. కవితమ్మ ఎంతమంది? 8,120 మంది ఉన్నారు. ఎంతమందిని పట్టుకున్నారు వీళ్ళు వచ్చి? అధికారులు 2 పట్టుకున్నారు. అంటే మిగతా వాళ్ళ వల్ల పెద్దగా ప్రాబ్లం ఏం లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంతమందిని పట్టుకున్నా, జైల్లో వేసినా అన్ని గదులు ఉండవు, వారిని పోషించడానికి ఆహారం ఉండదు, వారిని చూసుకోవడానికి సైనికులు కాపలా ఉండదు. మెయిన్ వాళ్ళని 2 పట్టుకుంటే సరిపోతలే. ఎందుకంటే వీళ్ళిద్దరిని మార్చింది ఎవరు? క్షమించండి, వీళ్ళందరిని మార్చింది ఎవరు? వీళ్ళిద్దరే. కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకుంటే సరిపోద్దులే అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకున్నారండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఖానాపురంలో ఒకవేళ క్రైస్తవులను బంధించడానికి అధికారులు ఎవరైనా వస్తే ఆ 2లో మీరు ఉంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదా పెద్ద వీడితో పని ఏం లేదని వదిలేస్తారా? కొంతమంది విశ్వాసాలు ఉంటారండి, వీళ్ళు సాతానికి పనికిరారు, దేవుడికి పనికిరారు. తెలుసా మీకు? సాతాను కూడా వాళ్ళతో పెద్దగా మనకి పని లేదు అని వదిలేస్తాడు. దేవుడు కూడా వీళ్ళతో నాకు పెద్దగా పని, వీళ్ళు సాతానికి పనికిరారు, చెప్పండి, దేవుడు కూడా పనికిరారండి. కానీ ఇక్కడ పట్టుకోవాలి అని వస్తే మొత్తం అదిగో ఆడురా అసలైన ప్రార్థనా పరుడు, ఆడి ద్వారా పెద్ద డేంజర్ ఉంది, వాడి ద్వారా అనేకులు మార్చబడుతున్నారు, వాని సాక్ష్యాన్ని బట్టి, వాని వాక్యమును బట్టి, వాని జీవిత విధానాన్ని బట్టి, వాని ప్రార్థనా జీవితాన్ని బట్టి సాతాను కూడా వణుకుపట్టాలట. పట్టుకుంటే ముందు వీణ్ణే పట్టుకోవాలి అన్నట్లుగా. మరి 8,120 మంది ఉంటే ఎంతమందిని పట్టుకున్నారు? చెప్పాలి గట్టిగా. 2 పట్టుకున్నారు. మీకు అర్థం కావడానికి ఇప్పుడు అటొక గేటు కాడ 2, ఇటొక గేటు కాడ ఒక 2, 2 తుపాలు పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు కాదంటే వదిలేస్తాం, లేకపోతే చంపేస్తాం అన్నారు అనుకోండి, అటు గోడ ఇటు గోడ మొత్తం దూకేసి పారిపోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్ష్మణ్ అంతేనా? అసలు నువ్వు క్రైస్తవుడో కాదని ఎప్పుడు తెలుసుద్దా అంటే నీ మీద ఒత్తిడి వచ్చినప్పుడు. ఎప్పుడు తెలుసుద్ది? ఒత్తిడి ఏం లేనప్పుడు అసలు మన చాలా సరదాగా దర్జాగా దేవునికి స్తోత్రం కలుగును గాక అట్లా ఉంటా. అసలు ఒత్తిడి అనేది వస్తేనే కదా నువ్వు అసలైన క్రైస్తవుడువా కాదా అనేది. మీకో మాట చెప్పనా? ఇప్పుడు ఒత్తిడిని దేవుడు ఎందుకు తెస్తాడో తెలుసా? నువ్వు ఒకవేళ బయటకు రాకపోయినా ప్రభుత్వం ద్వారా అయినా దేవుడు నిన్ను బయటకు లాక్కొస్తాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు జరగబోయేది అదే. నేను దాక్కొని ఏం పర్వాలేదులే అంటే సాటుగా క్రైస్తవులు ఆరాధన చేస్తున్నారు చూసారా? కేవలం నువ్వు బయటకు రాకపోయినా దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే తూర్పారబడతాడు. ఏం చేస్తాడు? అప్పుడు కదా తెలియదు అసలైన క్రైస్తవులు ఎవరో, డూప్లికేట్ క్రైస్తవులు ఎవరో. మరి రానున్న దినాలు ఎట్లా జరుగుతుందో మనకు తెలియదులే. కానీ ప్రభునందు ఆత్మీయులరా, ఇక్కడ దాదాపుగా 8,120 మంది ఉంటే 2 మాత్రమే వారు బంధించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా ఎంతమంది వచ్చారో తెలుసా? వారి మీదకి 150 మంది వచ్చారట. ఈ 2 మీదకి. ఏమండి, 2 మీదకి ఎంతమంది వచ్చారు? ఇక మీరు ఆలోచన చేయండి. 150 మంది రౌండప్ చేశారు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఇప్పుడు? చేతులు కట్టుకొని, మధ్యలో చేతులు కట్టుకొని అలా ఉన్నారట. 150 మంది వచ్చి ధూమ్ధామ్ చేస్తున్నారు. ఏమని అడుగుతున్నారు అక్కడ చూడండి ఒకసారి. 4వ అధ్యాయములో 5వ వచనములో రాయబడినటువంటి మాట, మరునాడు వారి అధికారులను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రును, యోహాన్ అంటే పేతురు పక్కన యోహాను కాదు, ఆయన పట్టుకోవడానికి వచ్చిన అధికారులు ఒక ఆయన పేరు యోహానును అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును ఎక్కడ నిలవబెట్టారు? అదే మీకు చెప్పారు. 150 మంది చుట్టుముట్టారట. వీళ్ళు ఎక్కడ నిలవబెట్టారు? మధ్యను నిలవబెట్టి ఏమడుగుతున్నారు తెలుసా? మీరు అసలు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని మీరు చేసితిరి అని అడుగుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జరిగిందా లేదా అని అడగలేరు. ఎందుకొరకంటే ఆల్రెడీ జరిగింది, కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఏ బలము చేత ఏ నామమును బట్టి మీరు చేశారు? ఇప్పుడు ఏ నామును బట్టి చేశారు అంటే వాళ్ళు ఏం చెప్పాలి?
చెప్పాలి. ఏం చెప్పాలి వాళ్ళు? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మీదికి వచ్చినటువంటి శ్రమల ద్వారా, నీ మీదికి వచ్చినటువంటి ఒత్తిళ్ళ ద్వారా తన నామము ప్రకటించబడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందా? వారి మీదకి ఒత్తిడి వచ్చింది, దేవుడే ఆ ఒత్తిడి తీసుకొచ్చాడేమో. అలా ఒత్తిడి రావడం వల్ల వాళ్ళంతటికి వాళ్ళే అడుగుతున్నారట, ఏ బలాన్ని బట్టి, ఏ నామాన్ని బట్టి మీరు ప్రకటిస్తున్నారా? ఏ నామాన్ని బట్టి అద్భుతాన్ని మీరు చేశారు అంటే, అప్పుడు ఇక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎట్లా మొదలు పెట్టాడో తెలుసా? సోదంతా ఏం చెప్పలేదు ఆయన అక్కడ. మీరు చూడండి, పేతురు గారు ఇవన్నీ ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. డైరెక్ట్గా ఎలా చెప్పాడు తెలుసా? అక్కడ రాయబడిన మాట, పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని చేత నింపబడ్డాడు? అదేందయ్యా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే ఉజ్జీవ కోటాలకి పోవాలి, పెంతెకొస్తు సభలకు వెళ్ళాలి, డ్రమ్ములు స్పీడ్ కొట్టాలి, దేవునికి స్తోత్రం, అలా ఊగిపోవాలి, అలా చేయాలి కదా. మరి అక్కడ అవన్నీ జరిగాయంటే కోటానికి ఎక్కడికి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఏ ఉజ్జీవ కోటాలకు వెళ్ళనక్కర్లా. ఉజ్జీవ కోటాలకు వెళ్ళి వాక్యం విని వచ్చేసాయి చాలు. కానీ పరిశుద్ధాత్మను పొందాలంటే దానికి ఒక మీటింగ్ పెట్టి, లేకపోతే దానికి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇవేం అక్కర్లేదు. నువ్వు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆత్మ చేత నువ్వు నింపబడతావు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడడానికి ఏ సభలకు నీవు వెళ్ళనక్కర్లేదు. పరిశుద్ధాత్మ చేత పేతురు గారు నింపబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకొరకు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే, మన జీవితంలో మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మన పాపాలన్నీ కూడా ఆయన కడిగి వేస్తాడు. అంటే మన హృదయం ఏమైపోద్ది అంటే ఖాళీ అయిపోద్ది. ఖాళీ చేసేది ఎవరు? ఇప్పుడే చెప్పే కదా నేను, మన పాపాలు ఒప్పుకుంటే కడిగేసేది ఎవరండి? దేవుడే కదా. దేవుడే ఖాళీ చేసేది. ఖాళీ చేసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒక బాటిల్ ఉందనుకోండి, బాటిల్లో నీళ్ళు ఇస్తే 3 రకాలుగా చేయొచ్చు. ఏంటి? నేను ఖాళీ చేసి నేను నింపుకోవచ్చు, అది మొదటిది. రెండవది, నేను ఖాళీ చేసి ఎవరినైనా నింపండి అని చెప్పొచ్చు. మూడవది, మీరే ఖాళీ చేసి మీరే నింపండి అని చెప్పొచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏమిటంటే ఈ మూడోది. ఆయనే ఖాళీ చేసి ఆయనే నింపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చేయాల్సిందేంటి? అనుమతిస్తే చాలు. నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు మన హృదయాన్ని ఖాళీ చేస్తాడు. కొంతమంది ఖాళీ చేయబడి అలాగే ఉంటారు కాబట్టి అలా ఉండటం ఎంత డేంజర్ తెలుసా మీకు? కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు కదా. ఒప్పుకొని హృదయం ఖాళీగానే ఉన్నదనుకోండి, ఆత్మచేత నువ్వు నింపబడకపోతే, నీ పాపాన్ని ఒప్పుకొని అలాగే నువ్వు ఖాళీగా ఉంటే, ఈ సాతానుడు ఏం చేస్తాడు? వాడు పోయి ఇంకా మరికొన్ని అపవిత్రాత్మలను తీసుకొచ్చి పెడతాడండి. నువ్వు ఎంత భయంకరంగా తయారవుతావు అంటే, ప్రభువును ఎరగక ముందు పాపిగా ఉన్నావు చూసావా, అప్పుడు కొద్దిగా పర్వాలే. కానీ ఇది వెళ్ళి ఇంకో 8 దురాత్మలు పట్టుకొచ్చాడని లూకా శుభవార్తలు రాయబడింది కదా. ప్రభువును ఎరగక ముందు నువ్వు ఎంత పాపిగా ఉన్నావో, ఈ దురాత్మలు వచ్చిన తర్వాత ఇక అంతకంటే భయంకరంగా తయారవుతావట. మీకు అర్థమైందో లేదో? బాప్తిసం పొందకముందు ఏదో కొద్దిగా ఉన్నావేమో కానీ హృదయం ఖాళీ అయ్యి ఆత్మచేత నింపబడకపోతే అపవిత్రాత్మలన్నీ వచ్చి దూరేస్తావు చూసావా, ఇక ఎలా తయారైపోతాడంటే బాప్తిసం పొందకముందు ఉన్నదానికంటే ఇంకా భయంకరమైన పాపిగా తయారైపోతాడు. మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా శుభవార్త 11వ అధ్యాయములో 24వ వచనము నుండి 26వ వచనం వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అంటే అక్కడ అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత, అంటే హృదయం ఖాళీ అయిపోయింది, వదిలి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతి వెదుగుచ్చు అంతటా తిరుగుతూ ఉందట. అంతటా తిరుగుతూ ఉన్నది. దొరకనందున మళ్ళీ గుర్తొచ్చిందట, ఎక్కడి నుంచి అయితే వచ్చాను మళ్ళీ అక్కడికి ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని అనుకున్నదట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని వెళ్ళి విజిటింగ్ చేస్తే ఎంత ఖాళీగా ఉందో. అంటే ఖాళీ అయితే అయింది కానీ ఆత్మచేత అయితే నింపబడలేదు. ఖాళీగా ఉన్నదట. ఖాళీగా ఉండడం చూసి ఏం చేసింది మరి?
తనకంటే చెడ్డవైనటువంటి ఈ ఆత్మ ప్లస్ 7 ఆత్మలు, మొత్తం ఎన్ని? 8 అపవిత్ర ఆత్మలు దూరయ్యట. దీనికంటే ఇంకా చెడ్డవైనటువంటి 7 అపవిత్ర ఆత్మలు తీసుకొచ్చేసింది. ఆ అపవిత్ర ఆత్మలు దూరిపోయాయి. మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తూ ఆయన అన్నాడు కదా, చూడండి ఒకసారి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 20వ అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయము 20వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అమ్మా, యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత, అంటే హృదయము ఖాళీ అయిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అన్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? వారి కడవరి స్థితి మొదటి స్థితి అంటే ఏంటి? యేసయ్యను నమ్మకం ముందు ఎలా ఉన్నారు? బీడీలు తాగి, సిగరెట్లు తాగి, లేకపోతే లోక సంబంధమైన పాపాలు అట్లా జీవించారు, చూసారా? అయితే మారు మనసు పొందారు, హృదయం ఖాళీ అయింది, ప్రభు దగ్గరకు వచ్చారు, కానీ ఆత్మచేత నింపబడలేదు. కొన్ని రోజులు అయిపోయింది, హృదయం అలాగే ఖాళీగా ఉంది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఈ అపవిత్రాత్మలన్నీ వచ్చి అందులో కూర్చుంటేనండి, ప్రభువుని ఎరకక ముందు ఎంత పాపిగా ఉన్నావో, ఇప్పుడు రెండోసారి ఎలా ఉంటావో తెలుసా? అంతకంటే ఇంకా భయంకరంగా తయారైపోతావట. అందుకొరకు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఆత్మీయతలోనికి వారు వచ్చి పడిపోయిన వారు అంటారు, చూసారా? ఎంత భయంకరంగా పడిపోతారు అంటే, వారు ప్రభువులోనికి రాకముందు ఎంత పాపులుగా ఉన్నారో, ప్రభువులోకి వచ్చి పడిపోయిన తర్వాత ఎంత భయంకరంగా ఉంటారంటే, దానికంటే ఇంకా విపరీతమైనటువంటి పాపములు వారు పడిపోతూ ఉన్నారు. అందుకొరకే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ చేత మనం ఏం చేయబడాలి చెప్పండి? నింపబడాలి. ఆత్మచేత నింపబడాలి. ప్రతి దినము కూడా ఆత్మచేత నింపబడుతూనే ఉండాలి. ఇది ఒకరోజు జరిగే ప్రాసెస్ కాదు. బైబిల్లో 23వ కీర్తన మీరు చదువుకుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని ఆ కీర్తన చెప్పుకుంటూ ఆఖరికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే, నా గిన్నె నిండి, ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే అలా ఆత్మ నింపుదల కలిగి మనం ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? కింద వచనాల్లో ఏమన్నాడు అంటే, ఇదిగో నాకు కృపాక్షేమములు నా వెంట వస్తాయి అన్నాడు. ఇంకా జరిగేది ఏంటో తెలుసా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. అంటే ఆత్మ చేత నింపబడితే మళ్ళీగా నేను పడిపోను, నేను ఉన్నంత కాలము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది హృదయం ఖాళీ కావడమే కాదు, ఇప్పుడు ఏం చేయబడాలి చెప్పండి? ఆత్మచేత మనము నింపబడాలి. ఇది పెద్ద ప్రసంగులండి, ఆత్మచేత నింపబడడం అంటే. సరే, పేతురు గారు అక్కడ పరిశుద్ధ ఆత్మచేత ఆయన నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఏం చేశాడు ఆయన? చదవండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథముల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి. నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక. ఒక్కొక్క వచనాన్ని మీరు చదివితే ఈరోజు తెల్లారిపోతలే, కానీ చాలా విషయాలు, మంచి విషయాలు రాయబడ్డాయి. ఇప్పుడు ప్రభుపక్షంగా వీళ్ళు పేతురు యోహాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయబడుతున్నారు? అక్కడ విమర్శింపబడుతున్నారు. ఏం చేయబడుతున్నారు? ప్రభుపక్షంగా మనం చేరినప్పుడు లోకస్తుల ద్వారా కానీ, లేకపోతే కొంతమంది సంఘంలో కూడా ఉంటారు, వారి ద్వారా కానీ, నిజంగా నువ్వు ప్రభుపక్షాన చేరితే వారి ద్వారా ఏం చేయబడతావు? విమర్శింపబడతావు. పేతురు యోహానులో అలాగే వారి ద్వారా విమర్శింపబడుతున్నారు. ఇక తర్వాత కింద వచనాల్లో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, ఇక్కడ మొదలు పెట్టాడండి.
అదే మీకు చెప్పే కదా, ఏ బలమును బట్టి ఏ నామాన్ని బట్టి మీరు ఇది చేశారా అంటే అప్పుడు స్ట్రైట్గా ఏమన్నాడో తెలుసా, మీరు సిలువ వేసినటువంటి యేసయ్య నామమును బట్టి ఈ కార్యాన్ని చేశాము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్పాలి అంటే అప్పటికొక 50 రోజులు ఏమో అవుతుందండి, 50-60 రోజులు అనుకుందాం యేసయ్యను సిలువ వేసి. అక్కడ ఏమని ఉంటాడో తెలుసా, అక్కడ ఓటింగ్ జరిగింది కదరా, మీరు ఆయనకు ఓటేయలేదు. ఎవరికి? యేసయ్యకు మీరు ఓటేయాలా? ఎవరికి వేశారు? బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాకు మీరు ఓటేశారు. యేసయ్యకు ఓటు వేయనందుకు ఆయన సిలువ వేయబడ్డాడు కదా, సిలువ అయితే వేయబడ్డాడు కానీ ఆయన చనిపోయి చావుకు చావు దెబ్బ కొట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన నామములోనే ఈ కార్యం మేము చేశాము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్యను గురించి ప్రకటించడానికి అక్కడ చక్కటి అవకాశం వచ్చేసింది. వారు కాదనడానికి కూడా లేదు, వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో 50 రోజుల కిందట మేము ఆయనకు ఓటు వేయలేదు, ఆయన తృణీకరించాము, ఆయనను సిలువ వేశాము అని వారికి కూడా అర్థమైపోయిందండి. మరి అక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే కింద వచనాలు చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడిన మాట చూడండి ఒకసారి. ఏం చూశారు? ధైర్యమును చూశారు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, ఈ నామము వలననే కానీ మనకు ఏ నామము వలన రక్షణ లేదు అని ప్రకటించారండి. వారి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని వారందరూ కూడా గుర్తించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మచేత నింపబడితే ఇవి 2 జరుగుతాయి. ఒకటి, నీకు ధైర్యం వస్తుంది. రెండవది, దేవుని పక్షముగా ఉన్నవాడవని లోకస్తులు గుర్తిస్తారు. ఎవరు చెప్పండి? ఒకటి, నీకు ఏమొస్తుంది ఆత్మచేత నింపబడితే? అందరు చెప్పండి గట్టిగా. కొంతమందికి ప్రతిదానికి భయమే అండి కదా, చీటికి మాటికి ప్రతి దానికి, తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా ఇంకేదైనా దేవునికి స్తోత్రం. ప్రతిదానికి ఎన్ని భయాలో, ముఖ్యంగా మన భారతదేశంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మరి కొంతమంది క్రైస్తవులైనా సరే, ఇప్పుడు అమ్మాయికి ఇదేదో ఫంక్షన్లు చేస్తారు కదా, మెచ్యూర్డ్ ఫంక్షన్లు ఏదో చేస్తారు, చక్కగా అలంకరించి కూర్చోబెట్టి ఫంక్షన్ అంతా చేసి ఆ సాయంత్రం కొంచెం ఏదో తినకో సరిగా తాగో లేకపోతే ఏదో నీరసంగా ఉందనుకోండి, ఈ పెద్దోళ్ళు ఎవరు వస్తారు, మా అమ్మకి ఏం జరిగిందంటే మనకు బాగా తెలుసు అది. అసలు కూర్చోబెట్టడం ఎందుకు దేవునికి స్తోత్రం? అలంకరించి 10 మంది మీరు చూడండిరా అని కూర్చోబెట్టడం ఎందుకు? మళ్ళీ దిష్టి దగ్గర తుత్తు అని ఊసి ఆమె మీద ఊసి ఏమి మీద ఊసి మళ్ళీ ఏం చేస్తారో మరి నాకు తెలియదు, అది చేతిలో పట్టుకొని. ఏమండి ఎన్ని భయాలో ఎవరికి? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు, అన్యుల గురించి మాట్లాడలా. క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని భయాలో. ఇక మరికొంతమంది అండి, ఈ మధ్య మీకు చెప్పే కదా, ఒక తల్లి ఆమె హాస్పిటల్కి వెళ్ళింది, ఆపరేషన్ చేయించుకుంది. ఆ ఆపరేషన్ చేయించుకుని వస్తా చాలామంది అక్కడ ఏదో కొబ్బరికాయలు కొడుతున్నారట, అది విగ్రహం ఉందంట, అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏమో కొట్టకుండా వచ్చిందట. వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక భయం పట్టుకుందట. ఇక వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా, నువ్వు అక్కడ కొబ్బరికాయ కొట్టకుండా వచ్చావు కాబట్టి నీకు ఎట్లా ఉంది అంటే, ఇక అసలు ఇప్పుడు మానేసిందండి, ప్రార్థన మానేసింది. అసలు ఇక అది వచ్చి నెత్తి మీద కూర్చుని ఏదో దేవతట గంగమ్మ అంటారు చూసారా, నీళ్ళే కనబడుతున్నాయట, బాయే కనబడుతుందట, అటు వెళ్తుందట ఇటు వెళ్తుందట. చివరికి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరో చెప్పారట, ఏమని, అమ్మ అక్కడ కోనడ దగ్గర ఎవరో చెప్తారట, అది సాయిబుల్ దర్గా అనేది ఉంటుంది చూసారా, అక్కడికి వెళ్తే వాళ్ళు 15 సంవత్సరాల సీనియర్ విశ్వాసం, 15 ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. నేను సేవకు రాకముందు పెద్దయ్య గారు ఉన్నప్పటి నుంచే మారుమనసు పొంది బాప్తిజం పొందిన సీనియర్ విశ్వాసం అండి, 25-20 సంవత్సరాలు సీనియర్ విశ్వాసి. ప్రార్థన మానేసింది. అక్కడేదో చెప్తారు అంటే ఆ ఊర్లో ఎవరినో తీసుకొని వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయిందట. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చూసి ఎవడిపోయినా చెప్పేది అదేలే, ఏమన్నా తెలుసా, నీకు శాంతపడి చేశారు. ఏం చెప్పారట? ఇదంట మనకి ఇంకెంత భయమో. ఏం బడి చేశారట? నువ్వు క్రీస్తు బడిలోకి వచ్చి చస్తే ఆ బడికి నువ్వు భయపడవు. అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు చేతబడికి ఆ బడికి భయపడుతున్నావు అంటే ఇంకా క్రీస్తు బడిలోనికి నువ్వు రాలేదని అర్థం. నిజంగా నువ్వు ఆత్మచేత నింపబడితే ఏ బడికి నువ్వు భయపడవు. ఎందుకొరకై అంటే అపొస్తలుడైనటువంటి యోహాను పలికిన మాట, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా.
ఎవడండి గొప్పవాడు? లోకములో ఉన్నవాడు గొప్పవాడా? నీలో ఉన్నవాడు గొప్పవాడా? నీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. చావుకు చావు దెబ్బ కొట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి సర్వాధికారము కలిగినటువంటి యేసయ్య నీలో ఉన్నప్పుడు చాదబడైతే ఏంటి, ఏ బడైతే ఏంటి? మళ్ళేదో చెప్తా ఉన్నా, నువ్వు ఇంకా చాదబడులకు భయపడుతున్నావు అంటే ఇంకా క్రీస్తు బడిలోనికి నీవు రాలేదు అని అర్థం. కానీ ఆత్మచేత నింపబడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ధైర్యముగా ఉంటాడు, ధైర్యముగా ఉంటాడు. పాటే పాఠం కాదు, బతుకుట నీ కోస, పాట పాఠమే కాదు, నీ నిజ జీవితంలో కూడా ఆ తీర్మానం కలిగి ఉండాలి. నీ హృదయం ఖాళీ చేయబడిందా? ఖాళీగా ఉండకూడదు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నీ ఆత్మచేత నేను నింపబడాలి. ఎవరినో చూసి నువ్వు వాతలు పెట్టుకోనక్కర్లా. ఆత్మచేత నింపబడితే గంతులు వేయాలా, చప్పట్లు కొట్టాలా, భాషలు మాట్లాడాలా, ఇది మనకు అక్కర్లా. నువ్వు దేవుని అడగాల్సిందేంటో తెలుసా? నాకు డూప్లికేట్ కాదు, ఇస్తే నాకు సత్యమైనటువంటి ఆత్మను అనుగ్రహించు ప్రభువా అని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగితే నా యేసయ్య ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. ఏమని? తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఆత్మచేత నింపబడితే ఏదో చేయాలి, ఊగిపోవాలి, ఇవేమీ లేదండి. నువ్వు ఆత్మచేత నింపబడితే ఏమొస్తుంది నీకు? ధైర్యం. దేనికి కూడా నువ్వు ఇక భయపడవు. రెండవదిగా, ఆత్మచేత వారు నింపబడ్డారు కాబట్టి ప్రజలందరూ ఏం గుర్తించారు తెలుసా? వారు క్రీస్తు పక్షంగా ఉన్నవారు. ఎవరి పక్షంగా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న కానాపురం సంఘాన్ని బట్టి లోకములో ఉన్నవారు చెప్పగలరా వీళ్ళు క్రీస్తు పక్షంగా ఉన్నవారని? ఎవరిని మీరు గుడి మీద చేసుకొని చెప్పండి ఒకసారి. నిన్ను చూసి ఇతడు క్రీస్తు పక్షంగా ఉన్నవాడు నిజంగా, లేదా ఈ సంఘపు వారు క్రీస్తు పక్షంగా ఉన్నవారు అని నీ సాక్ష్యాన్ని బట్టి, నిన్ను బట్టి లోకస్తులు చెప్పగలరా? కానీ పేతురు యోహాను చూసినప్పుడు లోకస్తులు ఏమన్నారు? వీళ్ళు క్రీస్తు పక్షముగా ఉన్నవారు. ఎలా ఉండగలం? ప్రతి గడియ కూడా, ప్రతి దినము కూడా క్రీస్తు పక్షంగా ఎలా ఉండగలం అంటే చిన్న ఉదాహరణ మీకు దాక్కుని చేస్తాను. బైబిల్లో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 3-4 వచనాలు, 5 నిమిషాలు ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమును 4వ వచనములో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. నేను మిగుల భయపడి, 401వ పేజీ, పాత నిబంధన పుస్తకాల్లో 401వ పేజీ, 2వ అధ్యాయము 3-4 వచనాలు. నేను అంటే ఎవరిక్కడ? నెహెమ్యా. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులు, సమాధులు ఉండేటువంటి పట్టణము పాడైపోయి దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని ఆ రాజుతో నేను అంటిని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏందయ్యా మొహం అలా పెట్టుకున్నావు అంటే, అయ్యా నా పితరుల పట్టణము పాడైపోయింది కాబట్టి నేను దుఃఖముఖంతో ఉండనా, నేను బాధపడనా అని అడుగుతా ఉంటే ఇప్పుడు రాజు ఏమడుగుతున్నాడో చూడండి. అప్పుడు రాజు, నీకేమి కావాలి, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కటే ప్రశ్న అంతే. ఏమడిగాడు రాజు? ఇవన్నీ నాకు వద్దు, నీకేం కావాలో చెప్పు, అంతే. ఒక్క మాటలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అంటే రాజు దగ్గర చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా, అవునా కదా? మరి అప్పుడు ఏం చేశాడు ఆయన? చదవండి, ఏం చేశాడు అక్కడ? ప్రార్థన చేసి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చూడండి, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడంటే ఒక 5 నిమిషాలు రాజా అని అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అబ్బో అంతే అంటాడు, అంతే. అవునా కదా? అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం కావాలో చెప్పాలంటే వెంటనే చెప్పాలి. మరి ఇప్పుడు ప్రార్థన చేశాడు అంటే 5 నిమిషాలు ఆగాడా? లేదు. హల్లెలూయా స్తోత్రం ప్రభు అని అక్కడ మోకాలు వేసాడు అనుకోండి, అరే వీడు చేస్తున్నాడు, తీసుకెళ్ళి అవతల పడేయండిరా అంటాడు. ఆయన అన్యుడు, రాజు, ఆయనకేమైనా అర్థం అవుద్దా? ఆయనకేం అర్థం కాదు. లేదా కొంతమంది మనసులో కొంతమంది స్తోత్రం 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 అని చెప్పేసి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏంద్రా గొసగొసలాడుతున్నావు అని అడగాలి. అవునా కదా? ఆయన అన్యుడు కదా. మరి ఇక్కడ ఏం చేశాడు ఆయన?
రాజు వైపే చూస్తున్నాడు. కానీ నాకు తెలిసి ఒక 3 సెకన్లు కూడా కాదు, 2 సెకన్లే చేసి ఉంటాడు ప్రార్థన. ఏంటది? దేవా నువ్వు చూసుకో, అంతే, ఒక్క మాటే. మనసులో అది కూడా ఎవరి వైపు చూస్తున్నాడు? చిన్న ప్రార్థన చేశాడండి. రాజు వైపు అలాగే చూస్తున్నాడు, కానీ మనస్సులో చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? దేవా నువ్వు చూసుకుంటే 2 సెకన్లోనే ఆ మాట చెప్పాడు. దేవుడు ఆ మనవిని ఆలకించాడు. ఆమె చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థనలు చేయొద్దని కాదు, దానికి కూడా ఒక అర్థం ఉంది అక్కడ. దేవుడు ఆ ప్రార్థన ఎలా విన్నాడు అంటే, అంతకుముందు మొదటి అధ్యాయంలో మీరు చూస్తే 100 రోజులు దేవునితో గడిపాడు ఆయన. ఎన్ని రోజులు? 100 రోజులు దేవునితో గడిపాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దేవుని దగ్గర 100 రోజులు గడిపి ఎక్కడైనా సరే నడుస్తూ అయినా సరే, అవతల వ్యక్తి ఆ వ్యక్తిని చూస్తూ అయినా సరే మనసులో చిన్న ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? సుదీర్ఘమైన ప్రార్థన, దేవునితో మీరు గడపండి. ఆ స్థాయిలోనికి నువ్వు రావాలి. అంటే నిత్యము కూడా నెహెమ్యా దేవుని పక్షముగా ఉన్నవాడు, దేవుడు కూడా నెహెమ్యా పక్షముగా ఉన్నవాడు. పేతురు యోహానులు కూడా అప్పటికప్పుడు జరిగింది కాదు, వారి ప్రార్థనా జీవితము, వారి బోధన విధానం ఏదైతే ఉందో దేవుడు అది చూశాడో అక్కడ కార్యాన్ని జరిగించడం మొదలుపెట్టాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఇక 4వ అధ్యాయం 18వ వచనములో అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కాళ్ళు వచ్చిన మాట నిజమే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేది వాస్తవమే, ఆయన సిలువ వేయబడ్డాడు అనేది వాస్తవమే. ఏం చెప్పాలో అర్థం కాక రూమ్లోకి రండ్రా అన్నారు వాళ్ళిద్దరిని. పైకి మాత్రం ఎంత హుందాగా మాట్లాడుతున్నారో ఈ 150 మంది. కానీ ఏం చేయాలో మీరు ఫస్ట్ చూడండి, 4వ అధ్యాయంలో చూస్తే వాళ్ళని బయటికి పంపించట. ఈ 150 మంది జుట్టు పీక్కుంటున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు మనము అని జుట్టు పీక్కొని మళ్ళీ ఏం తెలియనట్టుగా లోపల రండి అని పిలిచారట. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఏంటో తెలుసా? మీరు చదువుకోండి 4వ అధ్యాయంలో 18వ వచనములో ఏం చేయాలో అర్థం కాక ఏమన్నారు చూడండి ఒకసారి. అప్పుడు వారిని పిలిపించి, ఎంత మాత్రమును మీరు మాటలాడకూడదో బోధింపకూడదని వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఒకటే చెప్పారు ఇక అంతే. అయ్యా మీరు ఏ మాత్రము కూడా బోధించొద్దు, ఆ నామముల గురించి మీరు, అది అబద్ధం అంటానికి ఇక వారికి లేదా నాస్కారం అవకాశం లేదు అక్కడ. ఒకటే చెప్తున్నారు, ఇదిగో ఆయన నామముల గురించి మీరు ఇక్కడ బోధించకూడదు. ఈరోజు భారతదేశంలో జరిగేది కూడా అదే. ఏంటో తెలుసా? ఇది అసత్యమని చెప్పలేరు, లేదా ఇంకేమీ చెప్పలేరు. వాళ్ళు చెప్పేది ఒకటే, బెదిరించడం. ఏంటది? మీరు ఇక్కడ బోధించడానికి వీల్లేదు. వాళ్ళదే చెప్పారట, ఇక్కడ బోధించకూడదని చెప్పి వారికి ఆజ్ఞాపించిరి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కనులారా చూసింది, చెవులారా విన్నది మేము చెప్పకుండా ఉండలేము అన్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము చెప్పకుండా అమ్మయ్య ఛాన్స్ వచ్చిందిలే, అవకాశం వచ్చిందని పారిపోలా. ఏమన్నారు? మా కన్నులారా చూసింది, చెవులారా విన్నది మేము చెప్పకుండా ఉండలేమంటే ఇక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. మళ్ళీ ఏమన్నారు? మీది అన్నం పెడతావురా అన్నారు. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం ఇక్కడ బోధించడానికి వీలు లేదు అన్నారు. సరే మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇప్పుడు బయటికి ఎట్లా వచ్చారో తెలుసా? ఏదో పెద్ద లోపల ఏదో జరిగినట్టుగా బయటికి మాత్రం హోందాగా వచ్చారు, కానీ లోపల జరిగింది వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా వారిని బెదిరించి వదిలేశారు. ఇక చివరికి వచ్చాను, అక్కడ జరిగిందంటే తెలుసా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పేతురు యోహానులో 4వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 23వ వచనంలో మీరు చదువుకుంటే, వారు విడుదల నుండి, పేతురు గారేమో అయ్యా నా భార్యను చూసి చాలా రోజులైంది, నేను అక్కడికి వెళ్తాను, యోహాను నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపోయా, ఆ తర్వాత మళ్ళీ వద్దాములే అనుకున్నారా? లేదు. మరి ఎక్కడికి వెళ్ళారు? స్వజనులు. ఎవరి స్వజనులు అంటే సంఘం దగ్గరికి వెళ్ళారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భలే రాయబడింది అక్కడ. స్వజనులు అంటే వారు సొంత ఇంటి వారు, బంధువుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? సంఘాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి వారికి జరిగిందంతా చెప్పుకోవడానికి ఎక్కడికి వచ్చారు?
సంఘానికి వచ్చారు. స్వజనులు అనే మాట వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, స్వజనుల దగ్గరకు వచ్చి ఆ జరిగినంతా కూడా వారికి వివరించినప్పుడు వారందరూ ఏం చేశారు? 24వ వచనంలో వ్రాయబడిన మాట, వారు విని ఏక మనస్సుతో బిగ్గరగా కేకలు వేసి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదా. ఏం చేశారు వారు? దేవుని ఆరాధించడానికి ముందు ఏక మనస్సును కలిగి, సంఘానికి ఇప్పుడు ఏం కావాలి? మనకు లేనిది అదే. ఏంటది? ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకొరకే పౌలు ఏమన్నాడు తెలుసా? సంఘములో ఒకరిని ఒకరు భరించండి అన్నాడండి. ఏమన్నాడు? భరించండి. ఎందుకన్నాడు? కొంతమంది కోపం వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిరాకు పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేకపోతే హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకరిని ఒకరు మీరు భరించుకొనండి. సంఘమా, సంఘానికి కావాల్సింది ఏమిటంటే ఏక మనస్సు కావాలి, ఐక్యత కావాలి. ఏక మనస్సుతో బిగ్గరగా వారు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధించి ఆ తర్వాత ప్రార్థన కూడా వారు చేస్తున్నారండి. 25వ వచనము 28వ వచనం వరకు మీరు చదువుకుంటే వారు ప్రార్థన చేయటము ఆరంభించారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. చెప్పడానికి సమయం లేదు, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించిన తర్వాత మరలా వారు ఏం చేశారో తెలుసా? పేతురు యోహానులో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారు? దేవుని వాక్యమును మళ్ళీ ధైర్యముగా వారు బోధించుచూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు తెలిసిందేంటి? ఆత్మచేత నింపబడితే గంతులు వేయడం, భాషలు మాట్లాడమే తెలుసు. కానీ అక్కడ జరిగిందేంటి? ఆత్మచేత నింపబడినప్పుడు ధైర్యముగా ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును వారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి అంత్యకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి బెదిరింపులు ఈరోజు సంఘానికి వస్తున్నాయి, ముఖ్యంగా సేవకులకు వస్తూ ఉన్నాయి. అనేక మంది దైవజనులకు ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. సంఘముగా మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయాలి. ఆ రోజుల కంటే ఈ రోజుల్లో శ్రమ అధికమైపోయిందండి. ఎందుకు శ్రమ అధికమైపోయిందో చివరిగా మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆ శ్రమ అధికమైపోయింది అంటే, ఉదాహరణకు ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, 9 నెలలు మోయాలి. 2 నెలలు, 9 నెలల తర్వాత ఇంకా 10 నెలలు, లేకపోతే సుమారుగా 9 నెలలైనా మోయాలండి. ఈ 9 నెలలు శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందండి. ఒక శ్రమ అనుకోవటం ఆమెకు, అవునా కదా? శ్రమ. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా కూర్చోవాలి, బరువులు మోయాలి, ఎంతవరకు మోయాలి, ఇవన్నీ కూడా అన్ని పాటించాలి, ఇవన్నీ చేయాలండి. అయితే ఇక ఆ శిశువు బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది చూసారా, ఈ 9 నెలలు పడినటువంటి శ్రమ వేరు, ఆ ఒక్కరోజు అనుభవించేటువంటి శ్రమ వేరండి. ఎంత భయంకరమో మాకు తెలియదులే, కానీ స్త్రీలకు తెలుసు కదా, పిల్లలను కన్నటువంటి స్త్రీలకు తెలుసు అండి ఎంత భయంకరమైనటువంటి ఆ శ్రమ. ఎందుకు ఆ శ్రమ అంటే, శిశువు బయటకు రాబోతున్నాడు, శిశువు బయటకు రాబోతున్నాడు. కానీ ఒక్కసారి ఆ శిశువు బయటకు వచ్చాడు అనుకోండి, ఈ శ్రమంతా మర్చిపోద్దా తల్లి. అర్థమైన వరామేం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉంది ఆ మాట. ఆత్మికంగా ఎలాగో తెలుసా? గర్భిణీ స్త్రీ ఎలాగైతే తన నొప్పులన్నీ కూడా భరించి ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే ఆనందపడుతూ ఉందో, యేసు క్రీస్తు 2వ రాకడ సమయంలో కూడా సంఘము అలాగే గర్భిణీ స్త్రీ అంటే ప్రసవ వేదన, ఆ నొప్పులు భరిస్తుందట. అంత భయంకరమైన నొప్పులు ఎందుకొరకాయి అంటే, శిశువు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయనను చూడగానే ఈ నొప్పంతా కూడా మనం మర్చిపోతామట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ఆ రెఫరెన్స్ మీకు కావాలంటే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనము 22వ వచనాన్ని మీరు చదువుకుంటే ఆ విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20 నుండి 22 వరకు ఆ విషయాలు రాయబడ్డాయి. ఏంటి ఆ విషయాలు? గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడి ఆ రోజంతా నొప్పులు భరించి కుమారుని కనగానే, ఆ కుమారుని చూడగానే ఏమవుతుంది చెప్పండి? ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఈ నొప్పులన్నీ కూడా మర్చిపోతే. దేనికి పోల్చాడు దీన్ని అంటే, సంఘము కూడా అదే పరిస్థితిలో ఉంది. శిశువు రాబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యున్నాడు. కాబట్టి అప్పటి కాలము కంటే ఇప్పుడు ఇంకా సంఘం మీదకి భయంకరమైన హింసలో, భయంకరమైనటువంటి శ్రమలో అధికారులు లేస్తూ ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు లేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు కొన్ని వస్తూ ఉన్నాయి. ఎందుకొరకు ఇదంతా? ఇంత ప్రసవ
ప్రసవ వేదన ఎందుకొరకై అంటే శిశువు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరగా ఆయన రానయ్యున్నాడు కాబట్టి ఈ ప్రసవ వేదన అంతా ఎప్పుడు మర్చిపోదు తల్లి? ఆ శిశువును చూడగానే. యోహాను గారు ఆ విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు త్వరగా రానయ్యున్నాడు కాబట్టి సంగమ మనం ప్రసవ వేదన పడుతున్నాం, మంచిదే. కానీ సంతోషభరితమైనటువంటి వార్త ఏమిటంటే ప్రభు త్వరగా రానయ్యున్నాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఏక మనస్సును కలిగి ప్రార్థన చేస్తూ క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనమందరము కూడా నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.